తెలంగాణలో జోరు వానలు, కుప్పకూలిన దేవాలయం. హైదరాబాద్తో సహా పలు జిల్లాల్లో వర్షం. జంట నగరాల్లో జనజీవనానికి ఆటంకం. కరీంనగర్లో కూలిన దేవాలయం. జగిత్యాల్లో కొట్టుకుపోయిన కారు. అద్దంకి నార్కట్పల్లి హైవేపై వరద నీరు. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. మరో 2 రోజుల పాటు వానలే. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి. హైదరాబాద్తో సహా పలు జిల్లాల్లో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నా వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. కాగా జంట నగరాల్లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, లక్డీకపుల్, నాంపల్లి, కోటి, అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, మెహదీపట్నం, మలక్పేట, దిల్సుఖ్ నగర్, హయత్ నగర్, వనస్థలిపురం ఉదయం నుంచి పలు చోట్ల ఇలా వర్షం కురుస్తోంది. పలు చోట్ల రహదారులపైకి వర్షం నీరు చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కుప్పకూలిన పాండురంగ దేవాలయం. భారీ వర్షాలతో కరీంనగర్ జిల్లా కేంద్రంలో భారత్ థియేటర్ ప్రాంతంలోని 150 సంవత్సరాల చరిత్ర గల పాండురంగ దేవాలయం కుప్పకూలింది. ఇక జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్ ఊర చెరువు మత్తడి పొంగి పొర్లడంతో అంబులెన్స్ నిలిచిపోయింది. దీంతో 2 మహిళలను గ్రామస్తులు మత్తడి దాటించి అంబులెన్స్ వద్దకు చేర్చారు. వరద నీటిలో కలెక్టర్. భారీ వర్షాల కారణంగా నాగర్ కర్నూల్ కలెక్టరేట్ కార్యాలయం చుట్టూ వరద నీరు చేరింది. పట్టణంలోని ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతు వరద నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఊట్కూరు మండలం మల్లెపల్లి వాగు దాటే క్రమంలో వరద నీటిలో ఓ కారు కొట్టుకుపోయింది. అందులో ప్రయాణిస్తున్న 4గురిని స్థానికులు కాపాడారు. నల్గొండ జిల్లా మాడుగుల పటిల్ల మండల కేంద్రంలో వర్షానికి అద్దంకి నార్కట్పల్లి హైవేపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. మరో 2 రోజులు భారీ వర్షాలు దంచి కొట్టబోతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలుచోట్ల కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. తెలంగాణలోని 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి, జోగులాంబ, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నిండుకుండల్లా ప్రాజెక్టులు. భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టుల్లోని వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద పెరగడంతో గద్వాల జిల్లా జూరాల జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. జూరాలకు 3.21 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో 43 గేట్లు ఎత్తి దిగువకు 3.23 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. నాగార్జున సాగర్కు 3,12,093 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 26 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.